సింపుల్ గా ఈజీ మెథడ్ లో పాల తాలికలు రెడీ. చిత్తల్లి ఇవ్వాలి, క్యారెట్ హల్వా చేయనా, సేమియా చేయనా, ఏం చేసి మెథడ్ లో పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మిగతా ప్రొసీజర్ చేద్దాం. గ్లాస్ వాటర్ పడతాయండి. అది చికెన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. కొంచెం కలుపుకోకుండా ఉంటే మనకి ఉడుకుతి కాజు వేస్ట్ అయిపోయినట్టు. జీడిపప్పు, కొబ్బరి, కిస్మిస్ వేయించుకున్నాయి. ఇప్పుడు మనం ఇందులో వేసాం. చాలా అంటే చాలా బాగుంది, సూపర్. చిత్తల్లి వాళ్ళు ఏం చేయమంటావు? ఫస్ట్ డే కదా మమ్మీ, ఏదన్నా స్వీట్ చేయి. ఏం చేయను, క్యారెట్ హల్వా చేయనా, సేమియా చేయనా, ఏం చేయను? పాల తాలికలు చేయి మమ్మీ, సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో చేయి. అందరికీ చిన్ని తల్లి ఛానల్కి స్వాగతం. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ. సరే అండి, ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత దాని మీద ఈ బాండీ పెట్టుకుందాం. పాలు పోసుకొని ముందు వేడి చేద్దామండి. ఈ పాలు కాగేలోపు మనం మిగతా ప్రొసీజర్ చేద్దాం. ఒక ప్యాకెట్ పాలలోకి ఒక గ్లాస్ వాటర్ పొందాం. సగ్గుబియ్యం అవన్నీ ఉడకాలి కాబట్టి గ్లాస్ వాటర్ పడతాయండి. అది బెల్లం పాకానికి కూడా మనం సిద్ధం చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇందులో నేను బెల్లం వేసి పాకానికి రెడీ చేస్తాను. అంటే ఇట్లా పాకం వేయకుండా వేస్తే పాలు ఇరిగిపోతాయి అన్నమాట. అందుకని మనం పాకం చేసుకొని అందులో వేయాలి. బెల్లం మునిగే వరకు ఇందులో వాటర్ వేసుకోవాలండి. పాకం రానవసరం లేదు, కొంచెం బెల్లం అంతా కరిగితే చాలు. పిండి రెడీ చేసుకుందాము. ఈ పిండిలో కొంచెం చిటికెడు. దేని మమ్మీ పిండి? ఇది పిండి పాల తాలికలకమ్మ. ఏం పిండి? ఇది బియ్యం పిండి, వరిపిండి అండి. ఇది నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి పిండి. అందుకే వాటర్ కూడా ఒక గ్లాస్ వాటర్, హాట్ వాటర్. ఇది వేడి నీళ్ళు హాట్ వాటర్తో కలుపుకోవాలా? హాట్ వాటర్తో ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. మనం కలుపుకుంటే ఇదిగోండి ఇట్లా కలపాలి. పిండి చక్కగా అంటుకోకుండా రావాలి. పాలు కాలిపోయినాయండి. ఇందులోకి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, సగ్గుబియ్యం వేసేయాలి. కొంచెం కాగుతుండగానే ఈ సగ్గుబియ్యం వేసి అడుగంటుకోకుండా పెట్టుకుంటా పిండి ఉడికించుకోవాలి. ఇదిగోండి ఇలా బెల్లం అంతా కరిగితే సరిపోద్ది. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు, ఇట్లా కరిగితే చాలు. ఇంకా కొంచెం ఉడికితే ఇందులో వేసేస్తుంది.
ఇంకో గ్యాస్ వెలిగించుకొని దీని మీద జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి చిన్న బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకుందాము. 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఇందులో జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. నాకైతే పిల్లలు బాగా తింటారని చెప్పేసి నేను కొబ్బరి వేస్తున్నాను. పక్క పెట్టేసుకుందాం దీన్ని. దీన్ని షిఫ్ట్ చేసుకుందాం. పాలు కాగిపోయినాయండి. ఇప్పుడు మనం అందులోకి తాలికలు వేసుకుందాం. మనం చక్రాలు ఎలా ఒత్తుకుంటాం చూడండి, అలా ఒత్తుకుంటే సరిపోతుంది. దీనికి ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది వేసిన తర్వాత మాత్రం కదపకూడదండి, కాసేపు కొంచెం కదపకుంటుంటే మనకి ఉడుకుతాయి, లేకపోతే విడిపోతాయి అన్నమాట. ఇందులో సరిపడా మొత్తం అంత చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసి కలిపి మనం అందులో వేసుకోవాలండి. ఇందులో కొంచెం పిండి నీళ్ళలో కలిపండి ఇది పోసుకోవాలి. ఇట్లా పోసుకుంటే ఇంకా పాలదారులు చిక్కగా వస్తాయి అన్నమాట. దాని తర్వాత ఇలాచీ పౌడర్ 1 స్పూన్, గరిటతో అంతా తిప్పుకొని షుగర్ సిరప్ మాత్రం దింపే ముందు వేసుకోవాలండి, లేకపోతే ఇరిగిపోతాయి పాలు. అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి. అయిపోయింది, ఇంకా అయిపోయినట్టు. ఇంక ఇందులో కాజు వేస్తే అయిపోయినట్టు. జీడిపప్పు కొబ్బరి కిస్మిస్ వేయించుకున్నాయి. ఇప్పుడు మనం ఇందులో వేసాం. ఇదేనండి, ఎంతో ఈజీగా సింపుల్ మెథడ్తో పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఇదిగోండి పాల తాలికలు రెడీ. చూడండి, ఇప్పుడు ఇందులో సర్వ్ చేస్తాను. ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీ మెథడ్లో పాల తాలికలు రెడీ. చింతండి, నీకే పెడుతున్నా. వచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. తిని టేస్ట్ చేసి ఎలా ఉందో. పాల తాలికలు అన్నావు చూడు, ఎలా ఉందో చెప్పు. సూపర్ సూపర్, యమ్మీ యమ్మీ, సూపర్. సూపర్ ఉంది మమ్మీ.
నాకు ఇవైతే భలే ఇష్టం, చాలా బాగుంటాయి. నాకు ఎక్కువ వేసింది మమ్మీ, సూపర్, అసలు అద్దరిపోయింది అంతే. సూపర్ ఉంది మమ్మీ. ఇంకా నేను కూడా తెచ్చుకున్న టేస్ట్ చేద్దామని. బాగుందా? చాలా అంటే చాలా బాగుంది, సూపర్. తినాలి మరి, వదిలిపెట్టకుండా. నేను కూడా టేస్ట్ చేస్తా ఎలా ఉందో. చాలా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్ కుదిరింది మొత్తం ప్రతిదీ. ఈ ఉండటం కానీ ఎక్కడ తనుకోకుండా